నమస్కారం మిత్రులు, వీడియోలోకి స్వాగతం. ఈ వీడియోలో మనం కొరియండర్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్గా సాగు చేసే ఆకుకూర అండి. ఇది ఎన్నో ఆరోగ్యమైన లక్షణాలు, ఔషధ గుణాలు ఉన్న మొక్క అండి. ధనియాలు మనం వందల వేల నుంచి మన భారతీయులం ప్రతినిత్యం మన వంటకాల్లో వినియోగిస్తాం. ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వాడకం ఎక్కువైంది. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి కొరియాండర్ సటైవం. ఇది కొత్తిమీర. ఇది చాలా ఆరోగ్య సమస్యల నుంచి ఇస్తుంది. ఇది అజీర్తి నుంచి సమస్య నుంచి చాలా రకాల బ్యాక్టీరియల్, ఫంగల్ వంటి వాటి గురించి రక్షిస్తుంది. ఇది టమాటా చెట్లు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిగా పెరుగుతున్నాయి. పచ్చదనం, మంచి ఆక్సిజన్ మనకు ఇస్తుంది. కొత్తిమీర అనేది ధనియాలు నుంచి తీసిన తైలం బ్యాక్టీరియా, ఫంగల్ వంటి మన లార్వా దశలో వచ్చిన సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుందండి. ఇది మనకు వ్యాప్తంగా వాడబడుతున్న సుగంధ ద్రవ్యం మొక్క అండి. ఈ ఆకుకూర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఇది లేని వంట ఉండదు. రెస్టారెంట్లో, హోటల్స్లో కొత్తిమీర వేయని బిర్యానీ కానీ, కర్రీస్ కానీ ఏది ఉండదు. కొత్తిమీర లేనిది కంప్లీట్నెస్ రాదు. కొత్తిమీర సాగు చాలామంది రైతులు చేసి లాభసాటిగా సంపాదిస్తున్నారు. కొత్తిమీర అనేది రైతులకు పాలిట ఒక ఏటీఎం లాంటిది. ఎందుకంటే దానికి అత్యధిక పెట్టుబడి ఉండదు. తక్కువ పెట్టుబడితోటే దీన్ని సాగు చేయవచ్చు. తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ పండించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొత్తిమీర అనేది రైతుని ఇప్పుడు నిరాశకు గురి చేయదు. మనం అత్యాశకు పోయి వేరే ఎకరాల రేంజ్లో పెడితే తప్ప, మనం మితంగా పావు ఎకరం ఆ రేంజ్లో మన చేయగలిగే రేంజ్లో మనం పెట్టుకుంటే దాన్ని మంచిగా రక్షణ చేసి చేసుకోవచ్చు. దానివల్ల సత్ఫలితాలు ఉంటాయి. కాబట్టి అధిక మోతాదులో పోతే అధిక పెట్టుబడి, దాని తగ్గట్టు మార్కెటింగ్ ఉండాలి. కాబట్టి మితంగా అయితే మనం సొంతంగా చేసుకోవచ్చు. అధికంగా అయితే కూళ్ళు వంటివి ఎక్కువ ఖర్చు అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ మామూలుగా